మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవ్వాలనుకున్నాము, కానీ ఇక్కడే మేము 6:30కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మేము చాలా డేస్గా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలని ప్లాన్ అయితే చేస్తున్నాం, బట్ కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అయితే తిరుతనికి స్టార్ట్ అయ్యాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేద్దామని ఇదిలో అయితే ఉన్నాము. సో ఫైనల్గా తిరుతని టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళిపోయి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. సో రష్ అయితే ఫుల్గా ఉన్నింది. మేము వెళ్ళి ఒక 2-3 మినిట్స్ ముందు వదిలేసారనమాట. ఇంకా అక్కడ ఎంతసేపు ఉంటాం, ఫుల్ అంటే ఎండగా ఉంది. అందువల్ల మళ్ళీ బయట వచ్చేసాము. సో వేరే టెంపుల్కి వెళ్ళాలని అయితే అనుకున్నాము, బట్ అక్కడికి ఇక్కడికి ఇంకా డిస్టెన్స్ కొంచెం అటు ఇటు అవ్వడంతో మళ్ళీ ఇక్కడే క్యూలో అయితే కూర్చునేసాము. ఒక ½ అవర్ దాకా కూర్చున్నాము. సో దర్శనం అంటే చాలా బాగా జరిగింది. అండ్ వీళ్ళిద్దరిని చూస్తే నాకు మా అమ్మమ్మే గుర్తొచ్చింది, అందుకే వాళ్ళని వీడియో తీస్తానే ఉన్నాను. నేనైతే ఎప్పుడు కూడా బిఫోర్ మ్యారేజ్ కూడా నేను మా అమ్మమ్మ కాడే ఉన్న 3 years దాకా. చిన్నప్పటి నుంచి కూడా నేను మా అమ్మమ్మ దగ్గరే ఉండేది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకొని వెళ్ళేది. సో అలా ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మమ్మ ఏదో కొనిపించింది అనమాట. ఆమెను చూడడమే నాకు కంట్లో నీళ్ళు అయితే వచ్చేసాయి. రీసెంట్గా ఒక 7 months బ్యాకే మా అమ్మమ్మ అయితే చనిపోయారు. సో అక్కడ ఉన్నంతసేపు నేను వాళ్ళని చూసుకుంటా, ఎవరికీ తెలీదు నేను అలా ఫీల్ అవుతానని. నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. అంటే నన్ను అలా సాగిందనమాట మా అమ్మమ్మ, చెప్పలేను, అంటే అలా అయిపోయింది. సో ఫైనల్గా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు డే అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం.